ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సనత్ నగర్లో బస్టాండ్ దగ్గర ఫ్లాగేషన్ చేయడం జరిగింది. అలాగే అమీర్పేటలో సత్యం టాకీస్ కాడ, అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి గారు తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఉద్యమకారులకు వాళ్ళ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళకు అన్ని విధాలుగా మన శ్రీనివాస్ యాదవ్ గారు దాని గురించి చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అక్కడ దేశంలో మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం గురించి మన కేసీఆర్ ఏ విధంగా 2001 నుంచి ఉద్యమం చేసి 2014 నాడు సాధించడం జరిగింది. అంతకుముందు కూడా మేము 1969లో కూడా ఉద్యమంలో ఉన్నాము. అప్పుడు ప్రజా సమితి ఉండే, పారగుర్తుండే అప్పుడు ఆ రోజుల్లో కూడా మేము అప్పుడు 9th క్లాస్ ఉన్నా. మేము అమీర్పేట స్కూల్ నుంచి ఉద్యమం చేసేటోళ్ళము. మల్టీపర్పస్ స్కూల్ ఒకటి, అలాగే మన సిటీలో గవర్నమెంట్ స్కూల్ అన్ని కలిసి చేసేటోళ్ళము. కానీ అప్పుడు కాలేదు. తర్వాత మన జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు ఉద్యమం చేస్తూ మనకు 2014లో ఈ జనవరి 2వ తారీఖు నాడు మనకు తెలంగాణ అనేది ఒక సపరేట్ రాష్ట్రం చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి చూస్తూ ఉంటే, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ప్రతి దానికి కాళేశ్వరం కట్టి మనకు వ్యవసాయానికి ఎంత నీరు ఇచ్చాడో, అదేవిధంగా మన హైదరాబాద్లో ఎన్ని బ్రిడ్జిలు వచ్చాయో, మనకు బాలనగర్లో ఎంత ఇబ్బంది పడటం, మన కరోనాలో కూడా ఆయన ఈరోజు ఒక బ్రిడ్జి కట్టి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఆయన సత్సో బతుకు అనే ఉద్యమంతో ఈరోజు రాష్ట్రాన్ని తెచ్చిస్తే, ఈరోజు లేనిపోయిన కబుర్లు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు. రుణమాఫీ అని చెప్పాడు. రుణమాఫీ కూడా మొత్తం చేయలేదు అక్కడ ఏదో వ్యవసాయదారులకు. అదేవిధంగా ఏదైతే రైతుల నుంచి పంట కొంటా అంటాడు, ఆ రోజుల్లో తరుగు అనేది లేకుండా ఈరోజు 5 కిలోలు తరుగు అడుగుతున్నాడు. మాకు కూడా వ్యవసాయం ఉంది కాబట్టి మా తమ్ముడు చూస్తాడు అది వ్యవసాయం మొత్తం. 5 కిలోలు తరుగు తీసుకొని కూడా తీసుకోవడం లేదురా వడ్లు. ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు అకాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి చూస్తూ ఉంటే వరి పంట ఒడ్లు రోడ్ల మీద పోసుకొని కప్పుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. ఈరోజు గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉన్నది. ఆనాడు యూరియా మొదటే మన కేసీఆర్ ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా యూరియా కొని పెట్టి గోదాంలో పెట్టేవాడు. మనకు ఏదైతే విధంగా వర్షాలు వడంగానో వరి నాట్లు వస్తాయో ఆ రోజు తప్పనిసరిగా అందరికీ రైతులకు ఇచ్చేవాడు. మనకి ఏదైతే రైతులకు ఏ విధంగా అయితే బీద వాళ్ళన్నారనే ఉద్దేశంతో ఆ రోజు రైతు బంధు వేయడం జరిగింది. ఆ రైతు బంధుకు 12,000 ఇస్తా, 10,000 ఇస్తుండు కదా, నేను 12 ఇస్తా అని చెప్పడం జరిగింది. 12 కాదు, 10 పైసలు కూడా ఇవ్వడం లేదు. 6,000 ఇచ్చేసి దాన్ని ఆటికి సమాప్తం చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఎలక్షన్ రాగానే, ఏదైనా ప్రోగ్రాం రాగానే చెప్పేసి సమాప్తం అన్నట్టు 6,000 వేయడం, ఎకరానికి వదిలేయడం. అలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తూ ఉంటుంటే, నీటి ఎద్దడి చూస్తూ ఉంటే మన సిటీలో ఎప్పుడు కానీ 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా కాదు. ఇప్పుడు కరెంట్ పవర్ కూడా పోతా ఉంది. మనకు కరెంటు కూడా పరిస్థితి బాగాలేదు. నీటి సమస్య అయితే చాలా ఉంది సనత్ నగర్లో. అదేవిధంగా హైదరాబాద్ మొత్తంలో ఉన్నది, ఒకటే కాదు. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే మన వారు ఎందుకు నమ్మేశారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చిందో, రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడో, ఆయన ఏ విధంగా దుర్భాషలు మాట్లాడుతున్నాడో, ఆయన మాటలు ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పద్ధతిగా ఉండాలి. మేము ఆనాడు నుంచి చెన్నారెడ్డిని చూసినాం, కోర్టుల విజయభాస్కర్ రెడ్డి చూసినాం, వెంగళరావుని చూసినాం, ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబుని. ఇటువంటివి ఎప్పుడు తిట్లు మాట్లాడడం ఎక్కడ కనబడలేవు. ఈరోజు చూస్తూ ఉంటే మైక్ పడితేనే బూతులు. అలాంటి ముఖ్యమంత్రికి ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారో, ఈరోజు ఆయన చేసిన ప్రమాదాలు ఏవైతే ఇస్తున్నాడో గిఫ్ట్లు అవన్నీ ప్రజల దృష్టిలో ఉంది. కాబట్టి వచ్చే ఎలక్షన్లో మాత్రం తప్పనిసరిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళకి డిపాజిట్ రాకుండా పోతాయి అని చెప్పి